రేవంత్ రెడ్డి కలెక్టర్లపై సీరియస్ అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించినప్పటికీ దాన్ని పట్టించుకోలేదని కొందరు కలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అంతేకాదు ఈ నెల 26 తర్వాత తాను ఆకస్మిక తనిఖీలకు వస్తారన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. కలెక్టర్ల సమావేశం హాట్గా సాగింది. కొందరు కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి రుసరుసలాడారు. గతంలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించిన కొందరు కలెక్టర్లు ఆఫీసులకే పరిమితం కావడంపై అసహనం వ్యక్తం చేశారు సీఎం. ఇలా అయితే కుదరదని, విధుల్లో అలసత్వం వహించే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు సీఎం రేవంత్. ప్రజల కోసం కష్టపడడం కలెక్టర్ల కర్తవ్యమని, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకుని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన సర్వే 96% పూర్తి చేయడంపై జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు. రిపబ్లిక్ డే తర్వాత జిల్లాల పర్యటనకు వస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జనవరి 26 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తారన్నారు. జిల్లాల పర్యటనకు వచ్చి ప్రజలను కలుస్తారని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని సూచించారు. నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో రైతు భరోసా, భూమి లేని పేదలకు ఏడాదికి 12,000 సాయం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు పంపిణీ చేయబోతోందని తెలిపారు. ఇందుకు సంబంధించి పగడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అయితే కొంతమంది ఇంకా ఆఫీసులలోనే కూర్చునే పని చేయాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి రాత్రి బస చేయాలని తెలిపారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్కు వెళ్లి అక్కడి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపండని చెప్పారు. వ్యవసాయానికి యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇచ్చేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అనర్హులకు రైతు భరోసా ఇవ్వొద్దని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వెళ్లి అనర్హులను గుర్తించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వన్ రేషన్, వన్ స్టేట్ విధానాన్ని తీసుకురాబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఒకరికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలని కలెక్టర్లకు చెప్పారు. ఈ నెల 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావాల్సిన ప్రిపరేటరీ వర్క్ పూర్తి చేయాలని తెలిపారు. కలెక్టర్లు అర్హుల జాబితాను ఇన్ఛార్జ్ మినిస్టర్కు అందించాలని సీఎం చెప్పారు. ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలన్నారు.